హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పురాతన విజ్ఞానం. ఈరోజు మన వీడియో స్వర్గాధిపతి ఇంద్రుడు ఒళ్ళంతా కల్లే. ఈ శాపం వెనుక ఉన్న పురాణ కథ ఏమిటంటే, హిందూ మతంలో దేవతల రాజు స్వర్గానికి అధిపతి ఇంద్రుడు. ఇతడికి దేవేంద్రుడు అని కూడా పిలుస్తారు. ఋగ్వేదంలో ఇంద్రుడు చాలా ముఖ్యమైన దేవుడు. పురాణాల్లో ఇంద్రుడి శరీరంపై వేల కళ్ళు ఉన్నాయి. ఇదే విషయాన్ని ఇంద్రుడిని వేల కళ్ళతో చూపించారు. అయితే ఇంద్రుడికి ఎందుకు శరీరం నిండా కళ్ళు ఉన్నాయి, ఏ శాపం కారణంగా శరీరంపై వేల కళ్ళు ఏర్పడ్డాయి, దీని వెనుక ఉన్న పురాణ కథను ఈరోజు తెలుసుకుందాం. పురాణాల్లో ఇంద్రుడు స్వర్గంలో నివసించే ప్రస్తావన ఉంది. స్వర్గానికి అధిపతి అయిన ఇంద్రుడు రంభ, ఊర్వశి, మేనక, త్రిలోత్తమ, ఘృతాచి వంటి వేలాది అప్సరసలతో నివసిస్తుంటాడని చెబుతారు. ఇంద్రుడు ఎక్కువగా ఇంద్రభోగములలో మునిగి ఉంటాడని చూపబడినది. దీనికి సంబంధించిన ఒక కథ ఉంది. దీనిని బ్రహ్మ వైవర్త పురాణం, పద్మ పురాణాలలో ప్రస్తావించారు. పద్మ పురాణం ప్రకారం ఇంద్రుని శరీరంపై ఉండే 1000 కళ్ళు గౌతమ ఋషి శాపం వలన వచ్చాయని, అయితే మొదట్లో అవి కళ్ళు కావు, 1000 యోనిలు, తర్వాత అవి కళ్ళుగా మారాయని చెబుతారు. దీని వెనుక ఉన్న కథ గురించి తెలుసుకుందాం. 1000 కళ్ళ వెనుక ఉన్న పురాణ కథ ఏమిటంటే, ఈ పౌరాణిక కథ బ్రహ్మ వైవర్త పురాణం, పద్మ పురాణం రెండింటిలోనూ ప్రస్తావించబడింది. అహల్య గౌతమ ఋషి యొక్క భార్య. ఆమెకు శాశ్వతంగా యవ్వనంగా ఉండే వరం లభించింది. ఆమె అత్యంత సౌందర్యవతి. ఒకసారి ఇంద్రుడు భూమిపై పర్యటనకు బయలుదేరినప్పుడు అతను గౌతమ గుడిసె వెలుపల ఉన్న ఒక అందమైన స్త్రీని చూసి ఆమె పట్ల ఆకర్షితుడయ్యాడు. దీనికోసం అతను ఒక ప్రణాళిక వేశాడు. చంద్రుని సహాయంతో వాతావరణాన్ని ఉదయంలా కనిపించేలా చేశాడు. చంద్రుడు కోడిగా మారి కోడి కూత కూశాడు. గౌతమ ఋషి సూర్యోదయం సమయంలో పూజ కోసం బయటకు వెళ్ళేవాడు. కోడి కూత విన్న గౌతమ ఋషి ఉదయం అయ్యిందని భావించి తన గుడిసె నుంచి నది వైపు బయలుదేరాడు. గౌతమ ఋషి తన గుడిసె నుంచి బయటకు వెళ్ళిన వెంటనే ఇంద్రదేవుడు గౌతమ ఋషిగా మారి మారువేషంలో అహల్యాదేవిని ప్రేమ కోసం ఆహ్వానించాడు. ఇంద్రునికి గౌతమ ఋషి శాపం. ఇంతలో నది వద్దకు చేరుకున్న గౌతమ ఋషి నదిని చూశాడు. ఇంకా సూర్యోదయం కాలేదని, రాత్రి ఉందని భావించాడు. తాను పొరపాటు పడ్డట్లు భావించి గౌతమి ఋషి తన గుడిసెకు తిరిగి వచ్చాడు. అక్కడ అహల్య, ఇంద్రుడు కలిసి ఉండడం చూశాడు. అప్పుడు ఆగ్రహంతో తన భార్య అయిన అహల్యాదేవిని రాయిగా మారమని శపించాడు. ఆ తరువాత గౌతమ ఋషి తన దివ్య దృష్టితో ఇంద్రుడు పన్నిన ఉపాయం అని తెలుసుకున్నాడు. దీంతో ఇంద్రుణ్ణి కూడా శపించాడు. ఏ యోని కోసం ధర్మాన్ని వదిలి భ్రష్టుడైపోయావో ఆ యోని నీ శరీరంపై కనిపించాలని, 1000 యోనిలతో శరీరం నిండిపోవాలని శపించాడు. సూర్య భగవానుని గురించి ఇంద్రుడు తపస్సు. గౌతమి మహర్షిని తాను చేసిన తప్పుని క్షమించమని ఇంద్రుడు కోరాడు. అయితే గౌతమ మహర్షి అతడిని క్షమించలేదు. దీంతో ఇంద్రుడు తన శాపం నివారణ కోసం సూర్య భగవానుని తపస్సు చేశాడు, తన శాపం నుంచి విముక్తి చెయ్యాలని. అయితే సూర్యుడు గౌతమ ఋషి ఇచ్చిన శాపాన్ని నేను నివారించలేను, కానీ శరీరం మీద ఉన్న యోనిని కళ్ళుగా మార్చగలను అని సూర్యదేవుడు చెప్పాడు. ఆ తరువాత ఇంద్రుని శరీరంలోని యోనిలు కళ్ళుగా మార్చాడు. అహల్యాదేవికి శాపం నుంచి విముక్తి. గౌతమ ఋషి జరిగిన దానిలో అహల్యాదేవి తప్పు లేదని అర్థం చేసుకున్నాడు. అయితే తన శాపాన్ని తిరిగి తీసుకోలేకపోయాడు. అయితే రాయి అయిన అహల్యకు శాపం నుంచి విముక్తి స్వయంగా విష్ణువు ద్వారా లభిస్తుందని గౌతమ ఋషి అహల్యాదేవికి వరం ఇచ్చాడు. కాలక్రమంలో శ్రీరాముడు పాదాలు రాయిని తాకగా అహల్యగా మారి శాపం నుంచి విముక్తి పొందింది. చూశారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.